ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అక్క అయితే నేను త్రినేత్రినే అని కుండ బద్దలు కొట్టేది. ఎందుకే అనవసరంగా కుండని పగలగొట్టడం? నిజం చెప్పమంటున్నామమ్మా. తను నైని అంటేనేమో మీ మనవరాలి కోసం మళ్ళీ ఎవరో ఒకరు వెతకడానికి వెళ్ళాలి. ఆల్రెడీ విశాల్ బ్రో వెళ్ళాడు కదా వదినా. అప్పుడు ఈ బామ్మే అబద్ధం ఆడినట్టు కదా. అనవసరంగా విశాల్ని బయటకు పంపించారు. తను తవ్వుకున్న గోతిలో తనే పడ్డట్టయింది బామ్మ పరిస్థితి. ఏం చేస్తానమ్మా, అలా చెప్పమని నా మనవరాలు త్రినేత్రియే చెప్పింది. మంచిది. మరి కోమాలో ఉన్న నయనమ్మ కోలుకున్నాక నైనిగా నటించిన మీ త్రినేత్రి ఏమైనట్టు? తను పారిపోయిందన్నారు కదా. ఎందుకు పారిపోవాలి? ఇన్నాళ్లు నైనిగా నటించినందుకు మేం పోలీసులకు పట్టిస్తామేమోనన్న భయంతో వెళ్ళిపోయి ఉంటుంది. పొరపడ్డారు. నైనమ్మ, నువ్వు చెప్పు, త్రినేత్రి ఎక్కడుంది? విశాలాక్షి, చెప్పమ్మా. నిన్ను అమ్మా అన్నానంటే నువ్వు నయనమ్మవే కదా. నైనినే. కానీ త్రినేత్రి ఎక్కడుందంటే ఏం చెప్పను? నిజం చెప్పు. అలా ఎలా చెప్తారు? రేయ్, నువ్వు మధ్యలో దూరకు. తనని చెప్పనివ్వు. నువ్వు చెప్పక్క. చెప్పు చెల్లి. అందరూ నిన్ను నైని అంటుంటే మరి నా మనవరాలు త్రినేత్రి ఎక్కడున్నట్టు? అమ్మకు తెలుసు బామ్మ. చెప్పమ్మా నైని, మా పాప ఎక్కడుంది? త్రినేత్రి అమ్మవారి దగ్గరుంది. అమ్మవారి దగ్గరనా? ఏ అమ్మవారు? కాళికాదేవి అమ్మవారు. కాళికాదేవా? ఏంటమ్మా నువ్వు అనేది? ఆ దేవీపురం కాళికాదేవి అమ్మవారి దగ్గరుందా? ఆ అమ్మవారేమైనా మీ చుట్టమా? అక్కడికెళ్ళింది, ఆవిడ దగ్గరుందని మా అక్క కబుర్లు చెప్తుంటే మీరు కూడా నోరెళ్ళ పెడుతూ నమ్మేస్తారేంటి? నయనమ్మ చెప్పేది నిజమే సుమన. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.